యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన అదనపు టారిఫ్ల భారం వల్ల ఆంధ్రప్రదేశ్లో స్ట్రింప్ ఇండస్ట్రీ రొయ్యల పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోంది. ముఖ్యంగా ఈ 2-3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ స్ట్రింప్ ఇండస్ట్రీలో పెద్ద ప్రకంపనే వచ్చేసింది. దాదాపు 50% ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అన్ని కూడా ఆగిపోయాయి. అంతేకాదు 25,000 కోట్ల మేరకు నష్టం కూడా ఇండస్ట్రీకి ఆల్రెడీ వాటిల్లిందనమాట. దాదాపు 2,500 ఎక్స్పోర్ట్ కంటైనర్స్ షింప్ ఎక్స్పోర్ట్ కంటైనర్స్ అన్ని కూడా ఆగిపోయాయి. దాదాపు 2.5 lakh ఫ్యామిలీస్ ఎవరైతే ఆక్వాకల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 30 లక్షల మంది దీనివల్ల నష్టపోయారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం సెంట్రల్ గవర్నమెంట్ కి ఉత్తరం రాశారనమాట. డొనాల్డ్ ట్రంప్ గారు వేసిన టారిఫ్లు దాదాపు ఈ షింప్ ఇండస్ట్రీ మీద చూస్తే కనుక దాదాపు మనం చూస్తే 59.72% అనమాట. అంటే రకరకాల టారిఫ్లు మనం ఇక్కడ చూస్తే కనుక మొదటగా వేసిన 25%, తర్వాత 25% అడిషనల్ గా వేస్తారు. దాంతోపాటు మనం చూస్తే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఏదైతే 5.76% ఉందో, దాంతోపాటు యాంటీ డంపింగ్ డ్యూటీ 3.96% ఉందో, ఇవన్నీ కలిపి 59.72% టారిఫ్లు అనేవి మనకి పడ్డాయి చాలా వస్తువులపైన. ముఖ్యంగా షింప్ ఎక్స్పోర్ట్స్ భారీగా దెబ్బతిన్నాయి అనమాట. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాస్తూ మనం డైవర్సిఫై అవ్వాలి, ముఖ్యంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి డైవర్సిఫై అవ్వాలి. యూరోపియన్ యూనియన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇతర దేశాలకి మనం డైవర్సిఫై అయ్యి మనం ఎక్స్పోర్ట్స్ చేయాలి. పూర్తి స్థాయిలో అమెరికా మీద డిపెండ్ అవడం వల్లే ఇలాంటి నష్టం జరిగిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం భారతదేశంలో రొయ్యల ఎక్స్పోర్ట్స్ లో మనం చూస్తే కనుక షింప్ ఎక్స్పోర్ట్స్ లో 80% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి అనమాట. అంతేకాదు మెరైన్ ఎక్స్పోర్ట్స్ లో దేశం మొత్తంలో 34% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్సే 21,246 కోట్లు అనమాట. అయితే దీనివల్ల చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. ఆక్వాకల్చర్ మీద డిపెండ్ అయిన చాలా కుటుంబాలు సడన్ గా ఆర్డర్స్ క్యాన్సిల్ అవడం వల్ల నష్టాలు చవి చూసాయి. కాబట్టి అర్జెంట్ గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ రిలీఫ్ ప్యాకేజ్ ఏపీ ఆక్వాకల్చర్ రైతులకు ఇవ్వాలని కూడా చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు కోరారనమాట. దాంతో పాటు ఆల్రెడీ గవర్నమెంట్ ఆక్వా ఫీడ్ మీద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆక్వా ఫీడ్ ఏదైతే రొయ్యలకి వేసే మేత ఉందో దానికి సంబంధించి రేట్లు తగ్గించేసామని చెప్పి ఇంకా సపోర్ట్ చేసే సిస్టమ్ లో మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సందర్భంగా ఆక్వాకల్చర్ కి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని, అంతేకాదు బ్యాంకులు కూడా ఏదైతే ఆక్వాకల్చర్ సంబంధించి రైతులు లోన్ తీసుకుంటారో ఆ లోన్స్ కి దాదాపు 240 రోజుల పాటు మారటోరియం విధించాలని చెప్పి బ్యాంకులు ఆక్వా ఫార్మర్స్ మీద ఒత్తిడి తేయకూడదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖలో రాశారనమాట. ఈ లేఖని ప్రధాని గారికి, ఫినాన్స్ మినిస్టర్ కి అందరికీ అడ్రస్ చేస్తూ ఈయన ఈ ఉత్తరం రాస్తారు. మనం చూస్తే కనుక ట్రంప్ వేసిన అదనపు టారిఫ్ల వల్ల మనం సూరత్ లో డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ కావచ్చు, అదే విధంగా కోయంబత్తూరు చుట్టుపక్కల టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, చాలా ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ దెబ్బతిని ఆ ఇండస్ట్రీస్ మూతపడే ప్రమాదం కనిపిస్తోంది. చాలా మందికి ఉద్యోగాలు పోయాయి, లక్షల మందికి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆక్వాకల్చర్ ఎవరైతే రొయ్యల పెంపకంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసలు ఎటు పోవాలి అనే విషయంలో ఆలోచిస్తున్నారు అనమాట. ఓ పక్క ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరి భవిష్యత్తులో రొయ్యల ఎక్స్పోర్ట్స్ కి డిమాండ్ పెరుగుతుందని ఆలోచన చేసిన దృష్ట్యా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఇంత అదనపు టారిఫ్లు వేసేసి మన ఎక్స్పోర్ట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే రొయ్యల ఎక్స్పోర్ట్స్ మీద దాదాపు 6,000 కోట్ల రూపాయల ఈ టారిఫ్లు వస్తాయంట. దాంతో చాలా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. దాంతో మన రైతులు విపరీతమైన నష్టాలు చవిచూస్తున్నారు.